బుద్ధి ప్రతాపమొచ్చిందని ఎయ్యరబోటు సింహం గుర్తుకు ఓటు మన పాలకూరి సంతోషన్న గెలవాలొట్టు ఓటు మన పాలకూరి సంతోషన్న గెలవాలొట్టు కష్టాలు చూసి నగదారిలో సేవ చేయ కదిలినారు నగదారిలో హర్ష ఫౌండేషన్తో నగదారిలో ప్రజల సమస్యలు తీరుస్తుండు నగదారిలో సందర్భం ఏదైనా సమస్యల మీద ముందుండి కొట్లాడే మొండి మనిషిగా ఎయ్యరబోటు సింహం గుర్తుకు ఓటు 11వ వార్డు అభివృద్ధి జరిగేటట్టు అభివృద్ధికి నగదారిలో సేవ చేయ కదిలినారు నగదారిలో రత్న తల్లి రుణం తీర్చ నగదారిలో మన ముందుకు దగదగ వెలిగిండురో భానుడి లెక్క తన గుర్తుతో కదిలిండు సూడు సింహం లెక్క తను కలగని కదిలిండురో చంద్రుడి లెక్క మన వాటును వెలుగులోకి తెచ్చును పక్క ఓటు సింహం గుర్తుకు ఓటు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతిష్టాత్మకంగా జరిగిన మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో 11వ డివిజన్లో ఘన విజయం సాధించి తనదైన శైలిలో అత్యధిక మెజార్టీ సాధించి 717 ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది మన అభ్యర్థి అయితే మనతో పాటు ఉన్నారు. పాలకూరి సంతోష్ సుమలత గారు అయితే మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలుకు ఇంత పెద్ద ఘన విజయాన్ని సాధించారు, 717 ఓట్ల ఆధిక్యాన్ని ఏ విధంగా మీరు సాధించగలిగారు? అసలు మీరు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు వెళ్ళారు? ముందుగా మేము ప్రజలకి చాలా సేవ చేశాము, ఇకపై కూడా సేవ చేస్తాము. అదేవిధంగా వాళ్ళకి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తాము, ఇంటి నెంబర్లు లేని వాళ్ళకి ఇంటి నెంబర్లు కల్పిస్తాము. డ్రైనేజీ సమస్యలు కానీ, వీధి లైట్లు కానీ, రోడ్ల సమస్యలు ప్రతి ఒక్కటి చేస్తాము. ఆపది అంటే అనుక్షణం అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరూ సహాయం కోరిన వారు మనవారే అనుకుంటూ ముందుకు సాగుతూ సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ 11వ డివిజన్లో పేరు ప్రఖ్యాతలు అయితే సాధించి ఘన విజయాన్ని సాధించడంలో తనకైనా ప్రత్యేక ఒక స్థానాన్ని కల్పించుకొని ఘన విజయాన్ని అయితే సాధించారు. మనతో పాటు మాట్లాడడానికి పాలకూరి సంతోష్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఇంత పెద్ద ఘన విజయాన్ని అయితే సాధించారు, సమాజంలో మీతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు అనేక అయితే చేపట్టడం జరిగింది. 11వ డివిజన్లో ఇంత పెద్ద ఘన విజయాన్ని 717 ఓట్లని ఏ విధంగా మీరు సాధించగలిగారు? ముందుగా 11వ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. నేనేం చెప్తున్నా అంటే మీడియా మీకు మేము చేసిన సేవలు ప్రజలు గుర్తించి మాకు ఏ అధికారం లేకుండానే మేము ఫస్ట్ చేసిన సేవలు గుర్తించి
ఇదే విధంగా వీళ్ళు ఒక పార్టీలో ఉండి కానీ ఒక అధికార పరంగా ఉంటే మాకు ఇంకా చాలా వరకు ఉపయోగపడతారు వాటికి అని చెప్పి వాళ్ళు మమ్మల్ని దీవించడం జరిగింది. అందుకే సీనియర్ లీడర్లు ఉన్నా కూడా వాళ్ళని పక్క పెట్టి మాకు ప్రాధాన్యత ఇచ్చి మమ్మల్ని ముందర తీసుకెళ్లారు. ఇప్పుడు భారీ మేయర్తో దగ్గర 710 ఓట్లు అంటే ఇండిపెండెంట్గా ఉండి చాలా ఘన విజయం ఇది. అందరూ కూడా అదే దీని గురించి మాట్లాడుకుంటున్నారు. మేము చేసిన సేవలు వాళ్ళకి గుర్తున్నాయి. ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆశీర్వదిస్తారు ఖచ్చితంగా. గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు, ప్రస్తుతం అధికార పార్టీగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్న పరిస్థితి ఒకవైపు ఉన్న తరుణంలో కూడా స్వతంత్ర అభ్యర్థిగా కూడా ఘన విజయం సాధించడంలో తమ వంతుగా కృషి చేస్తూ అభ్యర్థి గెలుపు కొరకు కృషి చేసిన కార్యకర్తలు అయితే మనతో పాటు ఉన్నారు. చెప్పండి పద్దూరి శేఖర్ గారు, ఈ గెలుపుకు ఏ విధంగా మీరు కృషి చేశారు? ఇంత పెద్ద మెజార్టీ సాధించడానికి ఏ విధంగా ప్రచార కార్యక్రమాన్ని ముందు కొనసాగించారు? ముందుగా 11వ డివిజన్ ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద భారీ ఘన విజయాన్ని అందించినందుకు ఈ గెలుపు మా యొక్క 11వ డివిజన్ ప్రజలందరికీ అంకితం చేస్తున్నాము. ఎందుకంటే గెలుపు ఓటములు సహజం. ఎప్పుడైనా ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్లు అనేది కామన్గా జరుగుతుంటాయి. ఎప్పుడైనా ఇప్పటికైనా ఒక సామాన్యుడు తలుచుకుంటే, ఒక సామాన్యుడు అనుకుంటే గెలుపు అనేది ఎంత సాధ్యపడుతుందో, ఎంత ఘన విజయం అవుతుందో ఇప్పటికైనా కనువిప్పగలగాలి. ఎందుకంటే మమ్మల్ని పెట్టిన బాధలు, మాకు బెదిరింపులు ఇవన్నీ గమనించుకొని మీ ఇప్పటికైనా మంచిగా ఉండి అందరితో పాటు ఉంటే ప్రతి ఒక్కరికి కూడా గెలుపు అనేది సాధ్యపడుతుంది. మేము మంచిగా ఉండి సేవలు చేసుకుంటూ ముందుకు సాగినాం కాబట్టి ఈరోజు ప్రజలందరూ మాకు బ్రహ్మరథం పట్టి ఈ యొక్క గెలుపు భారీ మెజారిటీతోటి సుమలత సంతోష్ గారిని గెలిపించినందుకు మా యొక్క డివిజన్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మేము మొన్న 8వ తారీఖు చెప్పినటువంటి మేనిఫెస్టో కూడా ప్రతి ఒక్కటి 13 మేనిఫెస్టోలు మనం పెట్టుకున్నాము. ప్రతి ఒక్కటి కూడా త్వరలోనే అమలు చేస్తాము. ఎందుకంటే మేము వచ్చిందే సేవ చేయడానికి, సంపాదించుకోవడం కాదు, సేవ చేసుకోవడానికి వచ్చినాము. సేవ చేస్తాము. కొందరు ఈరోజు 48 వార్డులలో 11వ వార్డు ఇంత పెద్ద ఘన విజయం సాధించినందుకు, ఎందుకంటే ఒక సింహం గుర్తు మీద ఇంత పెద్ద భారీ మెజార్టీ అనేది ఎప్పుడు కూడా లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించారు కాబట్టి ఈరోజు మాకు ఈ విజయం అందించారు. మేము కూడా అనుకుంటున్నాము ఈ ఘన విజయం సాధించిన ప్రజలందరికీ కూడా మరో 30 సంవత్సరాలు ఈ సేవలు అందిస్తాయి. మళ్ళీ ఒకసారి ఎవ్వరు కూడా ప్రతిపక్ష పార్టీ అయినా అధికార పార్టీ అయినా ఇంకా వేరే ఎవరున్నా కూడా మీరందరూ ప్రజలలో ఉండండి. ప్రజల సేవలు అందిస్తే ప్రజలే మీకు బ్రహ్మరంధం పడతారు, కానీ ఈ బెదిరింపులు శాశ్వతం కాదు. కాబట్టి ఈ విజయం మా 11వ డివిజన్ ప్రజలందరికీ అంకితం చేస్తూ మరొకసారి 11వ డివిజన్ ప్రజలందరికీ ధన్యవాదాలు. తనకు అధికారం లేకపోయినా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా హర్ష ఫౌండేషన్ పేరుతో స్థాపించి కాలనీ వాసులకే కాదు ఆపదలో ఉన్నవారికి అనేక సహాయ సహకారాలు అందిస్తూ ముందంజలో దూసుకుపోతూ ప్రజల మన్ననలు పొందుతూ తనదైన శైలిలో ఒక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రస్తుతం కార్పొరేటర్ అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని పాలకూరి సంతోష్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. టీఎస్ఆర్ న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఓటు స్టూడియో.